హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో పాలు విరగొట్టి దాంతో వచ్చిన పన్నీరు కోవా వేసి కాలా జామును టేస్టీగా ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ విధంగా తయారు చేసిన కాలా జామును చాలా టేస్టీగా ఉంటుంది. దానికంటే ముందుగా ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా నాకు చాలా చాలా ఇష్టమైన ఒక స్టోరీని చెప్పుకొని అప్పుడు కాలా జామును తయారు చేద్దాము. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో అండి ఒక రూమ్ యొక్క సెట్టింగ్ ముందుగా చెప్తానండి. ఒక పెద్ద రూమ్ ఉంటుందండి, ఒక పెద్ద గది. ఆ గదిలో దానికి మధ్యలోని ఒక దిమ్మలాగా కట్టి ఉంటుందండి. దానికి ఒక 3 మెట్లు అమర్చి ఉంటాయి, 3 మెట్లు కట్టి ఉంటాయి. ఆ రూమ్లో ఈ సీలింగ్కి ఒక అరటి గెల వేలాడదీసి ఉంటుందండి. ఆ రూమ్లో ఒక మూలకి ఒక పెద్ద కర్ర పెట్టి ఉంటుంది. ఈ విధంగా రూమ్ని తయారు చేస్తారు. దానిలోనికి ఒక కోతిని వదిలిపెట్టి రూమ్ లాక్ చేసేస్తారండి. కోతిని ఆ రూమ్లో వదిలిపెట్టగానే చుట్టూ తిరిగి కొంచెం సేపు అలాగా తిరిగిన తర్వాత ఒక మూలకు వెళ్ళి పడుకుంటుంది. పడుకున్న తర్వాత కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆ కోతికి ఆకలి వేయటం మొదలు పెడుతుంది. ఏం చేయాలి? రూమ్ అంతా లాక్ చేసి ఉంది, బయటకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏ విధంగా ఆకలి తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా ఆకలి పెరుగుతుందండి. పెరిగే కొద్దీ దానికి ఆలోచన ఇంకా ఎక్కువ అవుతుంది, ఏ విధంగా ఆకలి తీర్చుకోవాలని. గది నలుమూలలా చూసి నెమ్మదిగా పైకి చూస్తుంది. పైకి చూసేసరికి దానికి అక్కడ ఒక అరటి గెల కనిపిస్తుంది. అప్పుడు ఆ కోతి ఏ విధంగా అయినా సరే ఆ అరటి పళ్ళని అందుకుని తింటే తన ఆకలి తీరుతుంది అనే ఆలోచన వస్తుంది. దానితో ఆ అరటి గెల చాలా పైకి ఉంది కదా, దాన్ని ఏ విధంగా అందుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తుంటే తనకి రూము మధ్యలో ఉన్న మెట్లు కనిపిస్తాయి. అప్పుడు ఆ కోతికి ఏమనిపిస్తుందంటే ఈ మెట్ల ద్వారా ఎక్కితే ఆ అరటి పండు అందుకోవచ్చనే ఆశ కలుగుతుంది. దాంతో కోతి ఆ మెట్లు ఎక్కి ఆ దిమ్మ పైకి ఎక్కి అరటి పండును అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ అరటి పండు చాలా పైకి ఉండటం వల్ల దాన్ని అందుకోలేకపోతుంది. నిరాశతో వెనక్కి వచ్చి మళ్ళీ కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. తనలోని ఆకలి తీవ్రత ఇంకా పెరిగే కొద్దీ ఏ విధంగా దాన్ని సాధించాలి, ఏ విధంగా దాన్ని అందుకోవాలి అనే ఆలోచన పెరుగుతుందండి. ఈ ఆలోచన పెరగటంతో ఇంకా చుట్టూ పరిశీలిస్తూ ఉంటుంది. తనకి ఒక కార్నర్లో ఉన్నటువంటి ఆ కర్ర కనిపిస్తుందండి. ఈ ఆకలి తీర్చుకోవటానికి ఆలోచనలో ఏం చేస్తుంది, మెట్లు ఎక్కితే తనకి అరటిపండు అందలేదు. ఆ కర్ర చాలా పొడవుగా ఉంది కాబట్టి ఈ మెట్లు ఎక్కి ఆ కర్రతోటి అరటి పండును అందుకోవచ్చనే ఆలోచన వస్తుంది. అప్పుడు నెమ్మదిగా కర్రను తీసుకుని వచ్చి మెట్లు ఎక్కి ఆ అరటి పండును అందుకొని చాలా సంతోషంగా తన ఆకలిని తీర్చుకుంటుంది. ఈ కథ ద్వారా మనకి తెలిసేది ఏంటంటేనండి, మనము ఏదైనా పని చేసినప్పుడు అది సాధించలేకపోయినట్లయితే నిరాశ చెందకుండా ఆ పనిని మనం ఎందుకు సాధించలేకపోయాము ఏంటి అని ఆలోచించి మన ప్రయత్నాలు తిరిగి ప్రారంభించినట్లయితే మనము విజయాన్ని సాధిస్తామండి. అంతేకాకుండా మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, మనకి ఏదన్నా ఓటమి కలిగినప్పుడు కానీ ఆ ప్రాబ్లమ్స్ గురించి, ఓటమి గురించి ఆలోచించకుండా ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఏ విధంగా మనం ఓడిపోయినా కూడా విజయాన్ని సాధించగలం అనే దానిని ఆలోచిస్తూ మనము ప్రయత్నించినట్లయితే దేనినైనా మనం సాధించవచ్చునండి. ఈ కథ నాకు చాలా ఇష్టము, మీ అందరూ కూడా ఇష్టపడతారని అనుకుంటూ ఇప్పుడు కాలాజామున్ తయారు చేద్దామండి. కాలాజామున్ తయారు చేయడానికి 200 గ్రాముల పచ్చి కోవాని తీసుకున్నానండి. ఈ పాలండి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇది పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదండి. ఈ పాలని మనము బాగా వేడి చేసి దానిలోనికి నిమ్మకాయ పిండినట్లయితే ఈ పాలు విరిగిపోతాయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇది నేను స్టవ్ మీద పెడుతున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ పాలని బాగా వేడెక్కనిద్దామండి. ఈ విధంగా పాలు బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ నిమ్మ రసాన్ని పిండాలండి. పిండి కొద్దిసేపు ఈ విధంగా వదిలేసినట్లయితే ఆ వేడికి ఈ పాలు విరుగుతాయండి.
వేడి పాలల్లో నిమ్మకాయ వేసి ఈ విధంగా కొద్దిసేపు మరిగించినట్లయితే పాలు ఈ విధంగా విరిగిపోతాయండి. దీనికి బదులుగా వెనిగర్ వేసినా కూడా పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని మనము వడగట్టుకుని ఈ పన్నీర్ని వేడి చేసుకుందామండి. ఈ విధంగా నీరంతా దిగిపోయిందండి. దీనిని మనము ఈ రెడీ అయిన పన్నీర్ని ఇందులో వేస్తున్నాను. కాలా జామున్ తయారు చేయడానికి నేను ఈ చిన్న గ్లాసులో 1/2 గ్లాసు మైదా పిండి తీసుకున్నానండి. ఇది ఇంచుమించుగా 50 గ్రాములు ఉంటుంది. దీన్ని కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఒక 6 యాలక్కాయలండి పెద్దవి, ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా దీనిలో వేస్తున్నానండి. ఇప్పుడు తినే సోడా అండి. ఈ తినే సోడాను ఒక చిటికెడు వేస్తున్నానండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము కాలా జామున్ తయారు చేయడానికి మనం వేసిన ఈ వస్తువులన్నిటిని కలిపి పూరీ పిండిలాగా కలుపుకోవాలండి. మనకి అవసరమైతే నీళ్లు, దీంతోనే అంతా మిక్స్ అయిపోతుందండి. లేదనుకున్నట్టయితే కొంచెంగా నీళ్లు పోసి దీనిని మనము పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకొని దీనిని ఒక 15 నిమిషాలు మనము నాననిద్దామండి. పిండి 15 నిమిషాలు నానే లోపల మనము పంచదార పాకం రెడీ చేసుకుందామండి. ఈ పంచదార పాకం తయారు చేయడానికి నేను 300 గ్రాముల పంచదార తీసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకున్నానండి. పంచదారని ఇందులో వేస్తున్నాను. పంచదార పాకం తయారు చేయడానికి కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. పంచదార నీళ్ళల్లో కరుగుతుందండి. మనకు లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. మీకు అవసరమైతే నీళ్లు చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా. ఈ విధంగా పంచదార పూర్తిగా కరిగి మనకి ఈ విధంగా బబుల్స్ రావడం మొదలు పెడుతుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి కట్టివేయచ్చు. దీనిలోకి నేను పటిక అండి, ఈ పటికను వేస్తున్నాను. పటిక వేయడం వల్ల పంచదార పాకం అనేది తిరిగి పంచదార కాకుండా బాగుంటుందండి. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి కట్టేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న కాలా జామున్ పిండిలోంచి కొద్దిగా పిండిని నేను సెపరేట్ చేస్తున్నానండి. కొంచెం ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకున్నానండి. దానిలోనికి కొద్దిగా కేసరి రంగు వేస్తున్నానండి. మనము సపరేట్గా తీసుకున్న ఈ పిండిలోనికి ఈ కలర్ వేసి నేను దీనిని ఇలా మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం కాలా జామున్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. కాలా జామున్ తయారు చేయడానికి నేను ఒక చిన్న ముద్దను తీసుకున్నానండి. దీనిని మనం కొంచెం ఈ విధంగా చేసుకుని ఈ కలర్ వేసి పెట్టుకున్నాం కదండి, మనము ఈ కలర్ వేసిన ఈ కోవాని మనం మధ్యలో పెట్టుకుని దీనిని ఈ విధంగా కొంచెం అవసరమైతే పిండి తీసుకోవచ్చండి. ఈ విధంగా ముందు రౌండ్గా చేసుకోవాలండి. ఈ రౌండ్ చేసిన దాన్ని ఈ విధంగా కోడిగుడ్డ ఆకారంలో తయారు చేసుకోవాలండి. ఈ కలర్ అనేది మనం లోపల పెట్టడం వల్ల స్వీట్ షాప్లో తయారు చేసిన దానిలాగా వస్తుందండి. ఇంకొక ముద్ద తీసుకున్నాను. దీనిని కూడా ఈ విధంగా చేసుకొని దీనిని మనం ఈ మధ్యలో పెడుతున్నామండి. మీకు ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి మీరు ఈ కాలా జామున్ని చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా తయారు చేయాలి. ఈ విధంగా కాలా జామున్లన్నింటినీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు కాలా జామున్ వేయించడానికి నేను ఒక బాండిలో నూనె పోసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత మనం కాలా జామున్ ఇందులో వేయించుకుందాము. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెడుతున్నాను. ఈ కాలా జామున్ ఇందులో వేస్తున్నానండి.
కాలా జామున్లన్నీ ఇందులో వేసిన తర్వాత ఫ్లేమ్ మనము మీడియం ఫ్లేమ్లో పెడదామండి. ఈ విధంగా కాలా జామున్లన్నీ పై వచ్చాయండి. దీనిని బాగా మనం బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కాలా జామున్లని కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఈ కాలా జామున్ని వేడివేడిగా తీసిన వెంటనే మనం ఈ పాకంలో వేసుకోవాలి. కాలా జామున్లు కొంచెం గుల్ల తక్కువగా ఉండాలంటే మీరు తినే సోడాని స్కిప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కాలా జామున్లని పాకంలో ఒక అరగంట సేపు బాగా పాకం పట్టుకునేటట్లుగా ఉంచాలండి. కాలా జామున్లని ఈ విధంగా అరగంట సేపు పాకంలో ఉంచి తీసుకున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కాలా జామున్ రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ కాలా జామున్ తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ని లైక్ చేయండి.